For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, వేదిక్ న్యూమరాలజీ అని ఇప్పుడు బయట అందరూ వాడుతున్నారు. అసలు వేదిక్ న్యూమరాలజీ అంటే ఏంటి సార్? వేదిక్ అంటే ఆ పేరులోనే ఉంది చూడండి, వేద కాలం నుంచి వచ్చింది అని. అంటే మన భారతదేశంలో మన సనాతన ఋషులు అందించిందే వేదిక్ న్యూమరాలజీ అండి. అది చాలా పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే మన ఋషులు అందించారు. అది మన ఋషులు ఏదైతే అందించారో అది కాలానికి అతీతంగా అందించారు వాళ్ళు. అది ఎగ్జాక్ట్లీగా జరుగుతుందని దాని మీనింగ్. అయితే వేదిక్ న్యూమరాలజీ అనేది మనకు ఎక్కువగా సౌత్ ఇండియాలో చాలా తక్కువగా వాడతారు. దీన్ని నార్త్లో చాలా ఎక్కువగా వాడతారు వేదిక్ని. అయితే మనం గతంలో ఎక్కువగా లోషో గ్రిడ్ గురించి చెప్పుకున్నాం. లోషో గ్రిడ్ అనేది చైనీస్ న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ అనేది మన ఇండియాది. అయితే వేదిక్లో మామూలుగా లోషో గ్రిడ్కి కంపేర్ చేసి చూసినప్పుడు లోషో గ్రిడ్ న్యూమరాలజీలో ఏంటంటే మనకు 8 యోగాస్ ఉంటాయి. అంటే 8 ప్లేన్స్, అంటే బలహీనతలు కానీ బలాలు కానీ టోటల్ 8 ప్లేన్స్ ఉంటాయి. కానీ ఈ వేదిక్ న్యూమరాలజీలో 8 యోగాస్తో పాటు ఇంకా ఒక 37 యోగాస్ ఎక్స్ట్రాగా ఉంటాయండి. కొన్ని కాంబినేషన్స్ని ఎలా చూడాలి అనేది. ముఖ్యంగా వేదిక్ మనకు లోషో గ్రిడ్ ఉన్నట్లే వేదిక్ గ్రిడ్లో నంబర్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. మనకు సేమ్ లోషో గ్రిడ్లో ఉన్నట్లే 9 నంబర్సే ఉంటాయి. కాకపోతే వీటి పొజిషన్ మారుతుందండి. మెయిన్గా మీరు చూడండి, మనకు లోషో గ్రిడ్లో ఇక్కడ 4, 5, 6, 2, 5, 8, 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6 ఉంటాయి. సేమ్ ఇలాగే దీంట్లో 9 నంబర్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ 1 నంబర్ ఉంటుందండి, ఇక్కడ 2 నంబర్ ఉంటుంది, ఇక్కడ 3 నంబర్ ప్లస్ ఇక్కడ 4 నంబర్. అదేవిధంగా మీకు 5 నంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది, 7 ఇక్కడ, ఇంకా మీకు 8 ఇక్కడ, 9 ఇక్కడ. చాలా 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 ఇంపార్టెంట్ అండి. వేదిక్ గ్రిడ్లో మీరు చూడండి, వేదిక్ గ్రిడ్ని బట్టి మీ లైఫ్లో మీరు ఏమవుతారు, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది. దీంట్లో వేదిక్ గ్రిడ్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్లో దశ అంతర్దశ తెలుసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు లోషో గ్రిడ్లో ఓన్లీ 1 ఇయర్కి మాత్రమే చూసుకునే అవకాశం ఉంటుంది చైనీస్ న్యూమరాలజీలో. కానీ వేదిక్ న్యూమరాలజీలో మీరు 45 ఇయర్స్ వరకు ఎలా ఉండబోతున్నారో కూడా చూడవచ్చు. కాబట్టి ఈ నంబరింగ్స్, ఈ యోగాలు మీరు చూడండి, 319 ఒకటి, 675 ఒకటి, అదేవిధంగా 284 ఒకటి, అదేవిధంగా మీరు చూడండి 362, 178, 954 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 6 అయిపోయాయి. మరి డయాగ్నల్ చూడండి 972, 374 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ముందుగా మనం ఒక్కొక్క లైన్ గురించి చూద్దాం. 319, 675, 284 చూడండి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 3 కానీ 1 కానీ 9 కనుక ఉంటే నేమ్ అండ్ ఫేమ్తో పాటు సక్సెస్ వస్తుంది ఈ వ్యక్తి లైఫ్లో వేదిక్ గ్రిడ్లో. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ కానీ 1వ నంబర్ కానీ 9వ నంబర్ కానీ ఉన్నాయా లేదా చూసుకోండి. ఈ నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సొసైటీ పరంగా టాప్ పొజిషన్లో ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు చూడండి నేమ్ అండ్ ఫేమ్ అండ్ సక్సెస్ లైన్ అని అంటారు. తర్వాత 675 అంటే దీన్ని బిజినెస్ సక్సెస్ అని అంటారండి. అంటే ఏ వ్యక్తి అయినా సరే గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే మనీ అండ్ కెరియర్లో సక్సెస్ కావాలి అంటే, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 కానీ 7 కానీ 5 నంబర్లు ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇలాగే ఒక చార్ట్ మీరు తయారు చేసుకోండి. పక్కన ఎంటీ చార్ట్లో ఇవన్నీ ఫిల్ చేస్తూ ఉండండి. నిజంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్లు ఉన్నాయా లేదా. ఈ 3 నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% సక్సెస్ అవుతారు. కాబట్టి దీన్ని బిజినెస్ నంబర్స్ అని అంటారు. ఎవరైతే బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ 6వ నంబర్ని 7వ నంబర్ని 5వ నంబర్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% బిజినెస్లో సక్సెస్ అవుతారు. అదేవిధంగా 284 ఈ 3 నంబర్లు
హార్డ్ వర్క్నిచ్చే నంబర్లు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 284 లైన్ కనుక ఉంటే హార్డ్ వర్క్తో మీరు సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇప్పుడు మనం అడ్డంగా చెప్పాము. ఇప్పుడు నిలువుగా చూద్దాం. 362 దీన్ని ఏమంటారంటే ఎడ్యుకేషన్ లైన్ అండ్ ప్లానింగ్ లైన్ అంటారు. మీకు ఎడ్యుకేషన్ సరిగా ఉంది, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి జాబ్లో సెటిల్ అయ్యారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3, 6, 2 నంబర్లు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ నంబర్లు కనుక 3 ఉంటే, 3 కానీ 6 కానీ 2 కానీ ఉంటే వెరీ గుడ్ ప్లానర్ అండి. చాలామంది ప్లానింగ్ వెరీ వెరీ ఎక్సలెంట్ చేస్తారు. 3, 6, 2 ఉన్న వాళ్ళు రాబోయే 10 ఇయర్స్కి ట్రెండ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే అంచనా వేస్తారు వీళ్ళు. అంత గుడ్ ప్లానింగ్ ఉంటుంది, అంటే ముందు చూపు ఉంటుంది ఎక్కువగా ఇటువంటి వ్యక్తులకి. అదేవిధంగా 178 దీన్ని రాజయోగం అంటారండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 1, 7, 8 కనుక ఉంటే 100% రాజయోగం ఉంటుంది. ఉదాహరణకు మన నరేంద్ర మోడీ గారు 17 డేట్లో పుట్టారు. 17 అంటే 1 + 7 8, 1, 7 ఉంది ప్లస్ ఇవి 2 కలిపితే 8 అవుతుంది. 1 + 7 8. కాబట్టి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కానీ 17 నంబర్ ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్, ఒక రాజ్యాన్ని ఏలే స్థాయి ఉంటారు. చాలామంది 8 అంటే శని అంటారండి. 8 అంటే చాలా టాప్ నెంబర్ అండి. మన ఇండియాలోనే 8ని శనిగా చూస్తారు. వెస్ట్రన్ కంట్రీస్లో కానీ చైనాలో కానీ చైనా యొక్క లక్కీయెస్ట్ నెంబర్ 8 నెంబర్. మీకు సంపదని ఇస్తుంది, వెల్త్ని ఇస్తుంది, మనీ మేనేజ్మెంట్ని ఇస్తుంది, అదేవిధంగా హార్డ్ వర్క్ని ఇస్తుంది, క్రియేటివిటీ నేచర్ని ఇస్తుంది. 8 నెంబర్లో మీరు పుట్టిన వాళ్ళు చాలామంది పొలిటికల్ లీడర్స్గా చాలా సక్సెస్ అయ్యారు. నరేంద్ర మోడీ 8 నెంబర్, మన్మోహన్ సింగ్ 8 నెంబర్, అదేవిధంగా మీరు చూడండి కేసీఆర్ 8 నెంబర్, రేవంత్ రెడ్డి గారు 8 నెంబర్, అదేవిధంగా అంతకుముందు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8 నెంబర్. కాబట్టి 8 అనేది చాలా చాలా లక్కీయెస్ట్ నెంబర్. 41 ఇయర్స్ వరకు స్ట్రగుల్ ఉంటాయి కంపల్సరీ, కానీ లైఫ్లో చాలా సక్సెస్ని చూస్తారు 8 వాళ్ళు. కాబట్టి 8 అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ 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 సక్సెస్ని ఇచ్చే నెంబర్ అండ్ సోషలిస్ట్ నెంబర్, సర్వీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా 954 క్విక్ యాక్షన్ అండ్ క్విక్ డెసిషన్. చాలామంది లైఫ్లో ఎందుకు సక్సెస్ కారు అంటే వాళ్ళ జీవితానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోరు, ఆలోచించరు. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే 9, 5, 8 ఈ 9 954 ఉండాలి. ఈ 954 ఉంటే క్విక్ డెసిషన్స్ తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. తర్వాత 374 సక్సెస్ లైన్. ఎలాగైతే మనం లోషో గ్రిడ్లో 4, 5, 6 గోల్డెన్ లైన్ అని అంటాము, ఇది కూడా 374 సక్సెస్ లైన్ ఉంటుంది. అదేవిధంగా 972 ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ లైన్. కాబట్టి ఈ 8 యోగాల్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి యోగాలు ఉన్నాయో చూసుకోండి. వీటితో పాటు దీంట్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. 3-1 కాంబినేషన్స్ కానీ, 1-9 కాంబినేషన్స్ కానీ, అదేవిధంగా 3-1-6 ఇలా ఎల్ షేప్లో ఉండే కాంబినేషన్స్ కానీ, ట్రయాంగిల్ షేప్ ఇక్కడ మీరు చూడండి 3 కానీ 9 కానీ 8 కానీ ఇలా ట్రయాంగిల్ షేప్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కాంబినేషన్స్ని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఓన్లీ 2 కానీ 4 కానీ ఉందనుకోండి, ఎక్కువగా ఇటువంటి వ్యక్తులు డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. కాబట్టి వేదిక గ్రిడ్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మీ కమింగ్ 45 ఇయర్స్ ఎలా ఉండబోతున్నారో చూసుకోవచ్చు. ప్రస్తుతం మీకు ఏ దశ నడుస్తుంది, నెక్స్ట్ ఏది వస్తుంది, ఇలా 45 సంవత్సరాల వరకు కూడా మీ జీవితాన్ని మీరు తెలుసుకోవచ్చు. వేదిక గ్రిడ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ గ్రిడ్ అండి. కాబట్టి వేదిక గ్రిడ్ ఆధారంగా గనక న్యూమరాలజీ ద్వారా మనం తెలుసుకోగలిగితే మీ లైఫ్ ఏంటో మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీ లైఫ్ని రాబోయే 45 సంవత్సరాలు ఎలా ఉంది అని మీరు చూసుకోగలిగితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఉంటుంది. కాబట్టి ముందుగానే తెలుసుకొని మీ జీవితానికి యొక్క రహస్యాలను తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల జీవితం ఎంతో అందంగా మారుతుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సార్తో కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.